హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, JN2 GV 213141 బీటెక్ పేపర్ వాల్యూషన్ ఎక్కడ వరకు వచ్చింది, వాట్ రిజల్ట్స్ ఎప్పుడు, JN2 GV 3242 పేపర్ వాల్యూషన్ సంగతి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. అయితే ఇందుట్లో వచ్చేసరికి సో ఇంతకుముందు నేను చాలా అప్డేట్స్ ఇచ్చాను, 1-2 ఇచ్చినట్టుంది అంతే. అయితే ఇందుట్లో 41 బీటెక్ పేపర్ వాల్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అది R20 వాళ్ళైనా సరే, R19 వాళ్ళైనా సరే, R16 వాళ్ళైనా సరే, మార్క్ సెంట్రిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కనుక అయిపోయినట్టయితే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో మీకు 41 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి January 20 కల్లా వచ్చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 41 బీటెక్ సంబంధించింది అది పేపర్ వాల్యూషన్ ఎలా జరుగుతుంది అంటే, పేపర్ వాల్యూషన్ బాగానే జరుగుద్ది, మీకు ఎక్కువ పాయింట్ వస్తాయి 41 బీటెక్లో ఏ రెగ్యులేషన్ వాళ్ళైనా కానీ. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే 31 బీటెక్ R22 వాళ్ళు, సారీ R20 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు ఇందుట్లో. సో అయితే ఇందుట్లో వచ్చేసరికి ఇప్పుడు సో R20 వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా పేపర్ వాల్యూషన్ అయితే జరుగుతూ ఉందండి. సో ఈ రిజల్ట్స్ 31 బీటెక్కి వచ్చేసరికి ఈ 41 బీటెక్తో పాటు కానీ లేకపోతే దాని తర్వాత కానీ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి జనవరి ఎండింగ్ కల్లా మీకు 31 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. అయితే ఇందుట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, సో 31 బీటెక్ పేపర్ వాల్యూషన్ అయితే ఈజీగానే జరుగుతుందండి. కంపేర్ టు 41 బీటెక్ JN2 GV దాంతో పోలిస్తే కొంచెం టఫ్ అని అనుకోవాలి. ఓకేనా, ఎప్పుడు జరిగేదే. ఇక ఆ తర్వాత 21 బీటెక్, ఇందుట్లో R23 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R20 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు, R16 వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇందుట్లో ఈ 21 బీటెక్లో వచ్చేసరికి పేపర్ వాల్యూషన్ అయితే జరుగుతూ ఉన్నది. కానీ సో ఈ పేపర్ వాల్యూషన్ 21 బీటెక్లో మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి టఫ్గా జరుగుతాయండి. మీరు దాని మీద అయితే బాగా రాస్తే తప్ప, ఎలా పడితే అలా రాస్తే మాత్రం పాస్ అవుతారని ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో ఈ 21 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 1st వీక్లో రిలీజ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. పేపర్ వాల్యూషన్ కంప్లీట్ అయితే ఎక్స్పెక్టెడ్ డేట్ అని చెప్పడానికి ఉంటుంది. ఓకేనా, సో ఎప్పుడైనా రిజల్ట్స్ డిక్లేర్ అయినప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకోండి. దీని తర్వాత ఇక JN2 GV 32 బీటెక్, సో 32 బీటెక్ వచ్చేసరికి పేపర్ వాల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక 42 బీటెక్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసరికి పేపర్ వాల్యూషన్ అనేది అది కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఈ పేపర్ వాల్యూషన్ కనుక పొంగల్ కన్నా ముందు కనుక అయిపోతే 42ది 41తో పాటు డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది January 20 కల్లా 42 బీటెక్. సో పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందంటే, అందులో ఉండేది వాళ్ళు R19 R16 వాళ్ళే కాబట్టి ఇక తక్కువ మంది ఉంటారు కాబట్టి త్వరగానే పేపర్ వాల్యూషన్ అయిపోద్ది. మీరు ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి పేపర్ వాల్యూషన్. ఓకేనా, పోయినసారి అంటే స్ట్రిక్ట్గానే జరిగింది. మరి సప్లీ ఎలా చేస్తారో చూడాల్సి ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఈ టైంలో పెట్టడం. ఓకేనా, మీరు 41తో పాటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది. ఇక 32 బీటెక్ వచ్చేసరికి ఏంటంటే ఫిబ్రవరి అవుతుందండి. పేపర్ వాల్యూషన్ వచ్చేసరికి సప్లీ కాబట్టి కొంచెం చెప్పనక్కర్లేదు, ఎప్పుడు జరిగినట్టే జరుగుతుంది. సో ఇంతకుముందు ఎలా జరిగినాయో వీడియోస్ చూడండి, అందులో ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓవరాల్గా కాల్ మీ 4 యాప్లో కాల్ చేయొచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.